హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ప్రకృతి వికృతి గురించి తెలుసుకుందాము. సంస్కృతానికి సమానమైన పదాలు తత్సమాలు అన్నమాట. సంస్కృత ప్రాకృతిక పదాలు కొద్ది మార్పులతో తెలుగులోకి వచ్చి చేరాయి. వీటిని తద్భవాలు అంటారు. అనగా తత్సమాలైతే ప్రకృతులు, తద్భవాలైతే వికృతులు అన్నమాట. ఈరోజు మనం ప్రకృతి వికృతి తెలుసుకుందాము. వికృతి పదంలో ప్రకృతి పదం కాకుండా వికృతి పదం, ప్రకృతికి వికృతి ఉంటుంది కదా. వికృతి పదంలో సంయుక్త అక్షరాలు ఉండవు, అల్ప ప్రాణాక్షరాలు ఉంటాయి. ప్రకృతిలోని సంయుక్తాక్షరం వృత్తాక్షరంగా మారుతుంది. ఉదాహరణకి శక్తి, శక్తి, భాష, భాష, పశువు, పశువు, సంతోషం, సంతోషం, ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు మనం ఉన్న ప్రకృతి వికృతి చూద్దాము. వయస్సు, పాడి, పాలు, పాయి. ఇక్షువు, ఇంచు, ద్వీపము, దిబ్బ, దీవి, తిప్ప. రాట్టు, రేడు, బృంగారము, బంగారం. ఫణితము, పందెము, పన్నిదము. భయము, పుయ్యలు. పల్యంకిక, పల్లకి. సహజం, సహజం. రాజు, రాయలు. వ్యధ, వెత. నాదము, నాదు. శ్రద్ధ, శ్రద్ధ. గోత్రము, గుట్ట. జిహము, జిహ్వ, జిమ్మ. లంఘనము, లంగ. శరము, సరుడు. హేయము, ఏహ్యము. సంగము, సజ్జు. వివాహము, వియ్యము, వీయము. జలూక, జలగ. యసము, అసము. మత్సరము, మచ్చరము. వృద్రము, గ్రద్ద, గద్ద. కవి, కయి, కై. స్వరము, స్వరము. నాట్యము, నట్టువము. శాల, సాల. బీజము, బియ్యము. గాఢము, ఘాటము. అగ్రము, అగ్గడి. బీరువు, పిరికె. మణి, మిన్న. షార్జము, సింగిణి. అరాత్రికం, ఆర్తి. భ్రజ్ఞుడు, పొద్దు. వంటె, ఉష్ట్రము. కోడి, కుకుటము. రెండో వరుస చూద్దాం. గంగరేగు, కర్కందువు. గుర్రము, కరువు. పిల్లి, బిడాలము. రాగ, లంక. తేమ, రామ. కౌజు, కపింజలము. గూలు, గాకము. జోటిక, యోషిత్తు. దిమ్మ, దృగ్భమ. పెరడు, పృష్టము. అనేకప, ఏనుగు. ఉదర, దుర్గము. కాంచిక, గంజి. గద, గొరియ. సుఖ, చిలుక. నాడి, నారి. పిటక, పిడుగు. ధృత, దురితము. జలజం, పద్మం, శంఖం, ఉప్పు. తురగము అనగా గుర్రం, హృదయం, 7 అను సంఖ్య. ఇప్పుడు మరికొన్ని చూద్దాము. పృథ్వీ, పుడమి. అక్షరము, అక్కరము. కన్య, కన్యే, కన్య. తీరము, దరి. దీపము, దివ్వే, దివ్య. పంతి, బంతి. పశువు, పసరము. పుత్రుడు, బొట్టె. భక్తి, బత్తి. అగ్ని, అగ్గి. ఆజ్ఞ, ఆన. ఆశ, ఆశ. ఆహారము, ఓగిరము. గృహము, గీయము. పద్యము, పద్యము. పుస్తకము, పుత్తము. దిశ, దిశ. ఆశ్చర్యము, అచ్చెరువు. పక్షి, పక్కి. మృత్యువు, మిత్తి. వైద్యుడు, వెజ్జు. శ్రీ, సిరి. మృగము, ముఖము.
విద్య విద్యే విద్య. దైవము దయ్యము. ముఖము మొగము. రాత్రి రాత్రి తేయి. శుక్రుడు చుక్క. శృంగారము సింగారము. లక్ష్మి లచ్చి. వంశము వంగడము. దీపము దివ్వె. భోజనము బోనము. స్త్రీ ఇంతి. యాత్ర జాతర. ముఖము మోము. హృదయము యద ఎడద. ఆకాశం ఆకాశం. చోద్యం సోద్యము. నిమిషం నిముషం. యత్నం జతనం. రిక్త రిక్త. శుచి సిచ్చు. ధర్మము ధమ్మము. యంత్రము జంత్రము. వర్ణము వన్నె. ద్వీపము దీవి. శక్తి శక్తి. సాక్షి చాకిరి. సాక్షి సాకిరి. పద్యము పద్యము. వేషము వేషము. సముద్రము సంద్రము. సిక సిక. అనాథ అనాథ. జ్యోతి జ్యోతి. సంధ్య సంధ్య సంధి. పర్వం పబ్బం. సందేహము సంధ్యము. కావ్యము కబ్బము. కార్యము కర్జము. ముకులము మొగ్గ. ఆధారము అదరువు. కుటారము గొడ్డలి. తర్కారి తక్కెడ. అపూర్వము అబ్బురము. మల్లిక మల్లి మల్లె. గ్రామము గాము. ఇప్పుడు వరకు మనం చదువుకున్నట్లో అదనపు ప్రశ్నలు అంటే మనల్ని మనం చెక్ చేసుకున్నాం. శృంగారము పదానికి వికృతి ఏంటి? శృంగారమా సింగారమా సింగారం అన్ని. ఇందులో ఏది కరెక్టో అది పెట్టండి. మీకు తెలియకపోతే కింద జవాబులు కూడా ఉన్నాయి, ఆన్సర్స్ ఉన్నాయి, చూడండి. పర్వం అనే ప్రకృతి పదానికి వికృతి. పర్వము పండుగ పబ్బం ఏది కాదు. ఓనము అనే వికృతి పదానికి ప్రకృతి పదం ఏమిటి? భోజనము పలారం అన్నం పైవన్నీ. మృగము అనే ప్రకృతి పదానికి వికృతి పదం ఏమిటి? మగము మెకము మొగము ఏది కాదు. ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఏది కాకపోతే ఏది కాదు పెట్టండి. కింద ఆన్సర్స్ ఉన్నాయి చూసుకోండి. శక్తి అనే ప్రకృతి పదానికి వికృతి ఏంటి? శక్తి చత్తి సత్తువ శక్తి. ఆహారము ప్రకృతి, దీనికి వికృతి. భోగారం ఆహారం భోగిరము పైవన్నీ. ఏదో కరెక్టో చూడండి. అక్షరము అనే ప్రకృతి పదానికి వికృతి ఏంటి? అక్షరం అక్షరం అక్కరము అన్ని. వెజ్జు అనే ప్రకృతి పదానికి ప్రకృతి ఏంటి? ఇది వికృతి. ఇది రాంగ్ పడింది. ఇది వికృతి. దీనికి ప్రకృతి ఏంటి అని అడుగుతున్నాడు. వజ్జ సజ్జ వైద్యుడు ఉపాధ్యాయుడు. పక్షి ప్రకృతి పదానికి వికృతి ఏంటి? పచ్చి పద్ది 1 మరియు 2 పక్కి. ఏది కరెక్టో చూసి చూడండి పెట్టండి. క్రింది వారిని జతపరచండి. యాత్ర కార్యము ఆజ్ఞ ధర్మము. ఇందులో దేనికి ఏదో చూసి ఇక్కడ కరెక్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ చూసి పెట్టండి. ఇది కూడా అలాగే ఉంది. రక్త సిక దీపము వంశము దివ్వే వంగడము సిగ రిత్త. కరెక్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇందులో ఏదో అది పెట్టండి. మృత్యువునకు వికృతి పదం మత్తి మిత్తి. 1 మరియు 2 ముత్తి. పద్యమునకు ప్రకృతి పదం పద్యము 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 ఏది కాదు. 14. పంక్తి అను ప్రకృతి పదమునకు వికృతి ఏంటి? పంక్తి బంతి పొంతి ఏది కాదు. ఇంకోటి జతపరచండి. ఆధారము లక్ష్మి ఆకాశం సముద్రము. ఆకాశం లచ్చి సముద్రం ఆధారం. ఇందులో ఏది కరెక్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇదా చూసి పెట్టండి. ఇక్కడ మీరు ఒకసారి పెట్టిన తర్వాత ఇవి చెక్ చేసుకొని మీరు ఎన్ని కరెక్ట్ పెట్టగలిగారో చూసుకోండి.
ఇవి ప్రకృతి వికృతి. ఇప్పుడు మనం ఇంకొక టాపిక్ చెప్పుకున్నాము. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ప్రకృతి వికృతి గురించి తెలుసుకున్నాము. సంస్కృతానికి సమానమైన పదాలు తత్సమాలు అన్నమాట. సంస్కృత ప్రాకృతిక పదాలు కొద్ది మార్పులతో తెలుగులోకి వచ్చి చేరాయి. వీటిని తద్భవాలు అంటారు. అనగా తత్సమాలైతే ప్రకృతులు, తద్భవాలైతే వికృతులు అన్నమాట. ఈరోజు మనం ప్రకృతి వికృతి తెలుసుకున్నాము. వికృతి పదంలో ప్రకృతి పదం కాకుండా వికృతి పదం, ప్రకృతికి వికృతి ఉంటుంది కదా. వికృతి పదంలో సంయుక్త అక్షరాలు ఉండవు, అల్ప ప్రాణాక్షరాలు ఉంటాయి. ప్రకృతిలోని సంయుక్తాక్షరం వృత్తాక్షరంగా మారుతుంది. ఉదాహరణకి శక్తి, శక్తి, భాష, భాష, పశువు, పశువు, సంతోషం, సంతోషం, ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు మనం ఉన్న ప్రకృతి వికృతి చూద్దాము. వయస్సు, పాడి, పాలు, పాయి. ఇక్షువు, ఇంచు, ద్వీపము, దిబ్బ, దీవి, తిప్ప. రాట్టు, రేడు, బృంగారము, బంగారం. ఫణితము, పందెము, పన్నిదము. భయము, పుయ్యలు. పల్యంకిక, పల్లకి. సహజం, సహజం. రాజు, రాయలు. వ్యధ, వెత. నాదము, నాదు. శ్రద్ధ, శ్రద్ధ. గోత్రము, గుట్ట. జిహము, జిహ్వ, జిమ్మ. లంఘనము, లంగ. శరము, సరుడు. హేయము, ఏహ్యము. సంగము, సజ్జు. వివాహము, బియ్యము, బియ్యము. జలూక, జలగ. యసము, అసము. మత్సరము, మచ్చరము. వృద్రము, గ్రద్ద, గద్ద. కవి, కయి, కై. స్వరము, స్వరము. నాట్యము, నట్టువము. శాల, సాల. బీజము, బియ్యము. గాఢము, ఘాటము. అగ్రము, అగ్గడి. బీరువు, పిరికె. మణి, మిన్న. షార్జము, సింగిణి. అరాత్రికం, ఆర్తి. భ్రజ్ఞుడు, పొద్దు. వంటె, ఉష్ట్రము. కోడి, కుకుటము. రెండో వరుస చూద్దాం. గంగరేగు, కర్కందువు. గుర్రము, కరువు. పిల్లి, బిడాలము. రాగ, లంక. తేమ, రామ. కౌజు, కపింజలము. గూలు, గాకము. జోటిక, యోషిత్తు. దిమ్మ, దృగ్భమ. పెరడు, పృష్టము. అనేకప, ఏనుగు. ఉదర, దుర్గము. కాంచిక, గంజి. గద, గొరియ. సుక, చిలుక. నాడి, నారి. పిటక, పిడుగు. దురుత, దురితము. జలజం, పద్మం, శంఖం, ఉప్పు. తురగము అనగా గుర్రం, హృదయం, 7 అను సంఖ్య. ఇప్పుడు మరికొన్ని చూద్దాము. పృథ్వీ, పుడమి. అక్షరము, అక్కరము. కన్య, కన్యే, కన్య. తీరము, దరి. దీపము, దివ్వే, దివ్య. పంతి, బంతి. పశువు, పసరము. పుత్రుడు, బొట్టె. భక్తి, బత్తి. అగ్ని, అగ్గి. ఆజ్ఞ, ఆన. ఆశ, ఆశ. ఆహారము, ఓగిరము. గృహము, గీము. పద్యము, పద్యము. పుస్తకము, పుత్తము. దిశ, దిశ. ఆశ్చర్యము, అచ్చెరువు.
పక్షి పక్కి, మృత్యువు మిత్తి, వైద్యుడు వెజ్జు, శ్రీ సిరి, మృగము ముఖము, విద్య విద్యే విద్య, దైవము దయ్యము, ముఖము ముఖము, రాత్రి రాత్రి తేయి, శుక్రుడు చుక్క, శృంగారము సింగారము, లక్ష్మి లచ్చి, వంశము వంగడము, దీపము దివ్వె, భోజనము బోనము, స్త్రీ ఇంతి, యాత్ర జాతర, ముఖము మోము, హృదయము యద ఎడద, ఆకాశం ఆకాశం, చోద్యం సోద్యము, నిమిషం నిముషం, యత్నం జతనం, రిక్త రిక్త, శుచి సిచ్చు, ధర్మము ధమ్మము, యంత్రము జంత్రము, వర్ణము వన్నె, ద్వీపము దీవి, శక్తి శక్తి, సాక్షి చాకిరి, సాక్షి సాకిరి, పద్యము పద్యము, వేషము వేషము, సముద్రము సంద్రము, సిక సిగ, అనాథ అనాథ, జ్యోతి జ్యోతి, సంధ్య సంధ్య సంధి, పర్వం పబ్బం, సందేహము సంధ్యము, కావ్యము కబ్బము, కార్యము కర్జము, ముకులము మొగ్గ, ఆధారము అదరువు, కుటారము గొడ్డలి, తర్కారి తక్కెడ, అపూర్వము అబ్బురము, మల్లిక మల్లి మల్లె, గ్రామము గాము. ఇప్పుడు వరకు మనం చదువుకున్నట్లో అదనపు ప్రశ్నలు అంటే మనల్ని మనం చెక్ చేసుకున్నాం. శృంగారము పదానికి వికృతి ఏంటి? శృంగారమా సింగారమా, సింగారం అన్ని. ఇందులో ఏది కరెక్టో అది పెట్టండి. మీకు తెలియకపోతే కింద జవాబులు కూడా ఉన్నాయి, ఆన్సర్స్ ఉన్నాయి, చూడండి. పర్వం అని ప్రకృతి పదానికి వికృతి. పర్వము పండుగ, పబ్బం ఏది కాదు. ఓనము అనే వికృతి పదానికి ప్రకృతి పదం ఏమిటి? భోజనము, పలారం, అన్నం, పైవన్నీ. మృగము అనే ప్రకృతి పదానికి వికృతి పదం ఏమిటి? మగము, మెకము, మొగము ఏది కాదు. ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఏది కాకపోతే ఏది కాదు పెట్టండి. కింద ఆన్సర్స్ ఉన్నాయి చూసుకోండి. శక్తి అనే ప్రకృతి పదానికి వికృతి ఏంటి? శక్తి, చత్తి, సత్తువ, శక్తి. ఆహారము ప్రకృతి, దీనికి వికృతి. భోగారం, ఆహారం, భోగిరము, పైవన్నీ. ఏదో కరెక్టో చూడండి. అక్షరము అనే ప్రకృతి పదానికి వికృతి ఏంటి? అక్షరం, అక్షరం, అక్కరము, అన్ని. వెజ్జు అనే ప్రకృతి పదానికి ప్రకృతి ఏంటి? ఇది వికృతి, ఇది రాంగ్ పడింది, ఇది వికృతి. దీనికి ప్రకృతి ఏంటి అని అడుగుతున్నాడు. వజ్జ, సజ్జ, వైద్యుడు, ఉపాధ్యాయుడు. పక్షి ప్రకృతి పదానికి వికృతి ఏంటి? పచ్చి, పద్ది, 1 మరియు 2, పక్కి. ఏది కరెక్టో చూసి చూడండి, పెట్టండి. క్రింది వారిని జతపరచండి. యాత్ర, కార్యము, ఆజ్ఞ, ధర్మము. ఇందులో దేనికి ఏదో చూసి ఇక్కడ కరెక్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ చూసి పెట్టండి. ఇది కూడా అలాగే ఉంది. రక్త, సిక, దీపము, వంశము, దివ్వే, వంగడము, సిగ, రిత్త. కరెక్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇందులో ఏదో అది పెట్టండి. మృత్యువు నాకు వికృతి పదం. మత్తి, మిత్తి, 1 మరియు 2, ముత్తి. పద్యమునకు ప్రకృతి పదం. పద్యము, పద్యము, పద్యము ఏది కాదు. 14. పంటి అను ప్రకృతి పదమునకు వికృతి ఏంటి? పంటి, బంతి, పొంతి ఏది కాదు. ఇంకోటి జతపరచండి. ఆధారము, లక్ష్మి, ఆకాశం, సముద్రము. ఆకాశం, లచ్చి, సంద్రం, ఆధారం.
ఇందులో ఏది కరెక్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇదా చూసి పెట్టండి. ఇక్కడ మీరు ఒకసారి పెట్టిన తర్వాత ఇవి చెక్ చేసుకొని మీరు ఎన్ని కరెక్ట్ పెట్టగలిగారో చూసుకోండి. ఇవి ప్రకృతి వికృతి. ఇప్పుడు మనం ఇంకొక టాపిక్ చెప్పుకుందాము. ఇవి జాతీయాలు. రేపు మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.